ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు 6,500 కోట్లు కడుతున్నామని చెప్పుకొచ్చారు. నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నా మీ అందరికీ. ఇది నా సొంత కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు, కాగ్ రిపోర్ట్ చూపిస్తా ఉన్నాం. ఈ కాగ్ రిపోర్ట్లో మొత్తం 2024-25కి మన ప్రభుత్వం 10 నెలల యావరేజ్ ఇచ్చిరు. వీళ్ళు దీనికి కంప్లీట్గా కేవలం మిత్తి కోసం, అప్పుల మీద మిత్తి కోసం కట్టింది 22,000 కోట్లు. యావరేజ్గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది. అన్ని 10 నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు ఈ మాట అని. ఏ నెలలో కూడా 2,600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు 6,500 కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పైసలకు అప్పు చేసిండని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు చెప్పాలి కదా. ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో, కౌన్సిల్లో మీకు నిరూపించినాం అన్ని కాగితాలు చూపించి. 4.3 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం. దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం, ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం, అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజం అయిపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఓ పక్క అప్పులు, ఇంకో పక్క ఆదాయం. ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. ఆయన ఏమంటారు, రాష్ట్రానికి 18,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ నేను ఇదే కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నా. ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది. దాంట్లో కాగ్ ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే 12,000 కోట్ల పైచీలకు ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి. మరి 18,000 కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు? ఎవరిని మభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారు? ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు, ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు. మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే 18,000 కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తే ఏ ప్రభుత్వాలైనా కూడా. ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా 18,000 కోట్లు. కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది. 5,800 కోట్లకు ఆదాయం పడిపోయింది. ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా అరాచకం ఆపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇల్లు ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి. నా స్టోరీస్ కాదు, నా కథలు కాదు. కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. మరి ఇవన్నీ ఒక పక్కన ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడింది అసలు? ప్రధానమంత్రి గారిని కలిసి కొత్త విషయం ఏమైనా చెప్పిరా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా డబ్బులు ఇవ్వమని అడిగినరా? మొన్న పోయినప్పుడు ఏవైతే ఇచ్చినో మళ్ళీ అవే రిప్రజెంటేషన్స్ నిన్న కూడా ఇచ్చిండ్రు. ఇచ్చి బయటకు వచ్చి ఏమంటారు? ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని ఎవరో విలేకరు మిత్రుడు మీలాంటి వాళ్ళు అడిగినట్టున్నారు, పత్రికా మిత్రులు. ఆయన ఏమంటాడు? ఎస్ఎల్బీసీ విషయంలో అసలు బీఆర్ఎస్ హయాంలో పనే జరగలేదు, కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాక అని చెప్తారు. ఇది నిజంగా పచ్చి అబద్ధం. ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్ గారి యొక్క విశాల హృదయం ఏంది తెలవాలి అంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ విషయంలోనే తెలుస్తుంది. మేమేం అడుగుతామండి? మేము ఎక్కడ అధికారంలోనూ? నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారు ఏం అడుగుతున్నారో ఏం అడుగుతలేరో ప్రధానమంత్రి గారి డైరెక్షన్లో ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి గారు ఏం పని చేస్తున్నారో మాకు తెలియదు. వారి బ్యాక్గ్రౌండే ఆర్ఎస్ఎస్. వాళ్ళిద్దరు ప్రతి విషయంలో కలిసి పనిచేస్తారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసినాం, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాం. మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు. మేము ఏదైనా తీవ్రమైనటువంటి విమర్శ తేవడమో ప్రజల ముందుకు ఒక వాస్తవాన్ని బయటపెట్టడం చేయగానే ఎవరు వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు? ఫస్ట్ రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు వచ్చి మమ్మల్ని తిడుతుంటారు. అంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేసుకుంటా. పార్ట్నర్షిప్ ఈజ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బ్రదర్. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో. దేశం మొత్తం లేని జరిగినా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఇక్కడ మాత్రం అన్ని వాళ్ళు అనుకునే పనులు చేస్తారు, అనుకునే విమర్శలు చేస్తారు. ఎప్పుడు ఎవరి పాత్రను ప్రవేశపెట్టాలనో వారికి తెలుసు, అట్లా ప్రవేశపెట్టుకుంటూ చేస్తున్నారు. సో కాంబినేషన్ పార్ట్నర్షిప్ ఏదన్నా ఉంది ఈ రాష్ట్రంలో అంటే దట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. థ్యాంక్ యూ. నేనేమంటున్నా బ్రదర్, చాలా మాట్లాడిర్రు నిన్న ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు మాట్లాడినరు? ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత కాన్ఫిడెంట్గా 3 గంటలు ముచ్చట్లు పెట్టిరు.
ఒకటి కాదు రెండు కాదు, అందులో అనేకమైన అంశాలు మాట్లాడారు. ఈ అన్ని అంశాలు కూడా ప్రధానమంత్రి గారి చేతిలో ఉన్నాయి కదా. ఎమ్మెల్యేల మీద ఏం తీర్పు రాదు అంటున్నారు. ఆ విషయం మీ వీరికి ఎట్లా తెలుసు? ఏది వస్తుందా రాదా, ఎవరి చేతిలో ఉంది, ఏంది అధికారం మీకు అర్థమవుతుంది కదా. నేను అనేది ఒకటే, వాళ్ళ నెక్సెస్ అన్నది, వాళ్ళ రిలేషన్షిప్ అన్నది నిన్న బయటపడిపోయింది. ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అనేకమైన విషయాలు మాట్లాడారు. అందులో ప్రధానంగా మా శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్రను మీరు గమనించండి. ఎందుకంటే ఇటువంటి కుట్రలు మస్తు చూసినాం తెలంగాణ ఉద్యమంలో. మనం ప్రజలకు మేము కమ్యూనికేట్ చేయడం ద్వారా ఆ కుట్రలను ఎదుర్కోగలిగినాం. ఫ్యూచర్లో కూడా అదే చేయాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.